మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న కీర్తన టీవీ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి వారికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు దేవునికి దగ్గరగా ఉండి తమ యొక్క జీవితంలో అనేకమైనటువంటి దీవెనలు పొందుకున్నటువంటి ఒక యవనస్తుడు, అదేవిధంగా దేవుని నుండి దూరముగా వెళ్ళిపోయి తన యొక్క జీవితాన్ని భయంకరంగా పాడు చేసుకున్నటువంటి ఒక యవనస్తుడి గురించి వాక్యానుసారంగా మనం ధ్యానము చేద్దాము. న్యాయాధిపతులకు రాసినటువంటి గ్రంథము 16వ అధ్యాయము 28 నుంచి 30 వచనముల వరకు ఈరోజు ధ్యానం చేద్దాము. న్యాయాధిపతులకు రాసినటువంటి గ్రంథము 16వ అధ్యాయము 28 నుంచి చూడండి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీన్లను ఒక్కమారే దండించి పగ తీర్చుకొని నిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారంగా నున్న 2 మధ్య స్తంభములలో ఒకదానిని కుడి చేతను మరి ఒక దానిని ఎడమ చేతను పట్టుకొని నేను ఫిలిస్తీన్లను చనిపోదుము గాక అని చెప్పి బలంతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువయ్యను. చిన్న ప్రార్థన చేసుకుందాము. స్తోత్రము నాయన, పరిశుద్ధ నీకు వందనాలు తండ్రి. ప్రభా, మరి నాయన సంసోను తండ్రి, ప్రభా మన నాయన తన యొక్క జీవిత కాలంలో ఆఖరిసారిగా చేసినటువంటి ప్రార్థన గురించి ప్రభా ఇప్పుడు మేము మరి చదివి ఉన్నాం తండ్రి. ప్రభా, మరి నాయన నీ దగ్గర నుంచి ప్రభా మరి నాయన దూరముగా వెళ్ళిపోయినప్పుడు అతను తన యొక్క జీవితంలో పొందినటువంటి భయంకరమైనటువంటి సంఘటనలు, మరి భయంకరమైనటువంటి శిక్ష ప్రభా మరి నాయన అతను అనుభవించి ఉన్నాడు తండ్రి. ప్రభా మరి నాయన ఈ యొక్క వాక్యాన్ని ఇప్పుడు ధ్యానం చేస్తుండగా ప్రభా మీరే నాతో ఉండి మాట్లాడవలసిందిగా మా ప్రభువుని బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇశ్రాయేలీ ప్రజలకి అప్పట్లో రాజు లేడు. మరి రాజు లేనటువంటి ఇశ్రాయేలీ ప్రజలకి న్యాయాధిపతులుగా ఉంటూ ఆయన తన జీవితకాలంలో చేసినటువంటి ఎన్నో పొరపాట్ల గురించి ఈరోజు ధ్యానం చేసుకుందాము. మొదటిగా అతను జననం కనుక చూసుకుంటే సంసోను తల్లి ఒకసారి మరి తను పొలంలో పని చేసుకుంటూ ఉండగా ఒక దూత ఆయన దగ్గరికి వచ్చి నీకు కుమారుడు అనుగ్రహించబడుతున్నాడు అని చెప్పడం జరిగింది. మరి వెంటనే ఆమె తన యొక్క భర్తకి ఈ యొక్క విషయం చెప్పినప్పుడు ఈసారి ఆ మనుషుడు గనక కనిపిస్తే నాకు తప్పకుండా తెలియచేయి, నేను కూడా అతనితోటి మాట్లాడతానని చెప్పినప్పుడు మరి ఒకసారి ఆ యొక్క దూత కనిపించినప్పుడు మరి ఆ సంసోను తల్లి ఇమీడియట్గా ఏం చేసిందనమాట, తన యొక్క భర్త దగ్గరికి వెళ్ళి ఆ యొక్క విషయాన్ని చెప్పినప్పుడు వారి ఇరువురు కూడా ఆ దూతతోటి మాట్లాడడం జరిగింది. ఆ దూతతోటి వారు ఎప్పుడైతే మాట్లాడారో దూత అన్ని విషయాలు కూడా చాలా విపులంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే వారికి ఎప్పటి వరకు బిడ్డలేరు, వచ్చే కాలానికి నీకు ఒక కుమారుడు అనుగ్రహించబడతాడు. అయితే అతడు దేవునికి మరి నాజరు చేయబడ్డటువంటి వాడు, దేవునికి నాజరు చేయబడ్డటువంటి అతను తల వెంట్రుకలు కత్తిరించకూడదు. అలాగే అతడు ఏమి కూడా మద్యపానం కానీ లేకపోతే ద్రాక్షారసం కానీ లేకపోతే అపవిత్రమైనది కానీ ఏది కూడా తినకూడదు, ముట్టకూడదు, చాలా పవిత్రంగా ఉండాలి అని చెప్పడం జరిగింది. సంసోను తండ్రి అయినటువంటి మానోహు తర్వాత అతని తల్లి మరి ఆ యొక్క దూతకి వాళ్ళు ఆ దూత చెప్పినటువంటి మాట విన్న తర్వాత ఎంతగానో మరి సంతోషించి యెహోవా దేవునికి బలి అర్పణ చేయడం జరిగింది. ఒక మేకపిల్లని తీసుకొచ్చి రాతి మీద అర్పణ చేసి దాన్ని మరి హోమము కింద అర్పణ చేసినప్పుడు అగ్నిజ్వాలలు అక్కడ రేగుతున్నప్పుడు ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. అప్పటి వరకు వారితో మాట్లాడుతున్నటువంటి ఆ దూత ఏం చేసిందనమాట, ఆ యొక్క మంటల్లోకి ఆ యొక్క జ్వాలల్లోకి ఎగిరి మరి అక్కడి నుంచి ఆకాశంలోనికి మరి పరలోకానికి ప్రయాణమై వెళ్ళిపోవడం వారు చూశారు. చూసిన వెంటనే అనుకున్నారన్నమాట, అయ్యో బాబోయ్, మేము మరి దేవుని యొక్క దూతని చూసాము, మేము చనిపోతామేమో అని చెప్పి నేల మీద పడి ఎంతగానో బాధపడ్డారు. తర్వాత ఒక కొద్దిసేపటికి వాళ్ళు మరలా ఆలోచన చేసుకొని దేవుడు వచ్చే సంవత్సరానికి మనకి ఒక కుమారుని అనుగ్రహిస్తానంటున్నాడు, తర్వాత ఎట్లా ఉండాలి, ఆ కుమారుని ఎట్లా పెంచాలి, ఇవన్నీ విషయాలు చెప్పారు కదా, కాబట్టి మనము చనిపోము అనేసి మరి వాళ్ళు చక్కగా అక్కడ లేచి నిలబడడం జరిగింది. అప్పటి నుంచి కూడా వారు దేవుని యొక్క ప్రత్యక్షతను చూసినటువంటి ఆ కుటుంబము
మరి కుమారుని కనిన తర్వాత ఆ యొక్క కుమారుని కూడా చిన్నప్పటి నుంచి అన్ని విషయాలు కూడా అతను ఎట్లా జన్మించాడు, మరి అతని యొక్క బలం ఎక్కడ ఉంది, అవన్నీ కూడా ఆ చిన్న కుమారుడికి చెప్పడం జరిగింది. ఆ కుమారుడు పెరిగి పెద్దవాడయ్యాడు. సంసోను అని మరి ఆయన ఇశ్రాయేలీ ప్రజల్ని పరిపాలన చేయడానికి, న్యాయము చెప్పడానికి అభిషేకించబడ్డాడు. కానీ మరి అతను తీసుకున్నటువంటి నిర్ణయాలు, అతను చేసినటువంటి పనులు గనక చూసుకుంటే దేవునికి కానీ లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు కానీ ఏమాత్రము కూడా అవి సరిగా లేవు. తల్లిదండ్రులతోటి ఏమని చెప్తున్నాడంటే, మరి నేను ఒక అమ్మాయిని చూశాను, ఆమె ఫిలిస్తీన్ల కుమార్తె, ఆ అమ్మాయిని నేను వివాహం చేసుకుంటాను అని చెప్పినప్పుడు తల్లిదండ్రులు చెప్పారు, వద్దు, ఆ యొక్క ఫిలిస్తీన్లకి మనకి అసలు కుదరదు, వద్దంటే లేదు లేదు నేను ఆ అమ్మాయినే వివాహం చేసుకుంటాను, మీరు వెళ్ళి మాట్లాడతారా లేకపోతే నేనేనా అనేసి వాళ్ళ మీద కోపగించుకోవడం జరిగింది. మరి తర్వాత ఇంకొకసారి ఆ గ్రామానికి, ఆ అమ్మాయి ఉన్నటువంటి గ్రామానికి వెళుతూ ఉంటే మరి మధ్యదారిలో ఒక భయంకరమైనటువంటి సింహం అతనికి ఎదురొచ్చింది. ఎప్పుడైతే ఆ సింహం ఎదురొచ్చిందో ఇతని దగ్గర, సంసోను దగ్గర చేతిలో ఒక చిన్న కత్తి కానీ లేకపోతే ఏమీ లేవు, ఆయుధాలు ఏమీ కూడా లేవు. కానీ దేవుని చేత అభిషేకించబడి దేవుడు ఇచ్చినటువంటి బలము అతనిలో ఉంది కాబట్టి ఆ యొక్క సింహాన్ని తన యొక్క 2 చేతులతోటి ఒక మేకపిల్లని ఎట్లయితే చీల్చి చెండాడాడో అట్లాగే మరి యొక్క సింహాన్ని చంపి అవతల పారవేసి మరి ఆ గ్రామానికి వెళ్ళి ఆ అమ్మాయిని చూసి మాట్లాడి తర్వాత మరి వివాహానికి ఒప్పించి వచ్చాడు. తర్వాత మళ్ళా తిరిగి తన యొక్క తల్లిదండ్రులను తీసుకుని ఆ యొక్క గ్రామానికి వెళ్తూ ఉండడం జరిగింది. వెళ్తూ ఉంటే అతనికి గుర్తొచ్చింది అనమాట, ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇక్కడ నాకు ఒక సింహం ఎదురైంది కదా, దాని పరిస్థితి ఏంటి, ఎట్లా ఉంది చూద్దాము అని చెప్పేసి అటు వెళ్ళినప్పుడు ఆ యొక్క చనిపోయినటువంటి సింహము కడుపులో ఒక తేనె తుట్టె ఉంది. తేనె తీగలు అన్నీ కూడా వచ్చి మరి అక్కడ తేనె పట్టుని పెట్టుకున్నాయి. అతను చూసి ఏం చేశాడంట, ఆ తేనెని, ఆ యొక్క తేనె తుట్టే మరి అది అసలు ఎక్కడుండాలి, ఎక్కడో చెట్ల మీద మంచి ఎత్తైనటువంటి ప్రదేశంలో పెట్టవలసింది ఇప్పుడు ఎక్కడుందంటే అది చనిపోయినటువంటి సింహము కళేబరము కడుపులో అది ఉంది. ఆ చనిపోయిన దాన్ని అసలు ముట్టడమే ఎంతో పాపము, ఎందుకంటే అతను అభిషేకించేటువంటి వ్యక్తి. మరి అట్లాంటి ఆ చనిపోయిన దాని కడుపులో నుంచి వచ్చినటువంటి ఆ తేనెని తీసుకుని తినడం జరిగింది. అంతేకాదు తిరిగి మరలా ఏం చేశాడంటే తన తల్లిదండ్రులకి అది ఇచ్చాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందని కూడా చెప్పకుండా వారికి ఇవ్వడం జరిగింది. మరి తల్లిదండ్రులు వారు కూడా ఆ యొక్క తేనెని తిన్న తర్వాత ఆ యొక్క గ్రామానికి వెళ్ళిన తర్వాత మరి వివాహం గురించి మాట్లాడుకోవడం జరిగింది. వివాహానికి ఇరు పక్షాల వారు కూడా ఒప్పుకున్నారు, వివాహము జరగడానికి అన్ని కూడా నిశ్చయించుకున్నారు. మరి ఆ టైంలో ఆ పెళ్లి కుమారుడు 7 రోజులు అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా చక్కగా విందు చేయడము ఒక ఆచారము. అయితే మరి ఈ సంసోను అక్కడ ఒక 30 మందిని పోగేశారు. వాళ్ళందరికీ కూడా ఈయన విందు ఇవ్వడం జరుగుతుంది. విందు ఇస్తున్నాడు. మరి తనకి ఉన్నటువంటి బలాన్ని బట్టి తను చాలా అతిశయిస్తూ ఉండేవాడు. ఎప్పుడు కూడా తనకున్నటువంటి గొప్ప బలాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి వారితో ఒక పందెం కాశాడు. అంటే ఇప్పుడు ఎట్లా బెట్టింగ్స్ జరుగుతున్నాయో అట్లాగే అప్పుడు కూడా మరి ఒక పందెము కాయడం జరిగింది. ఏమని చెప్పాడంటే, నేను ఒక పొడుపు కథ చెప్తాను, ఒక విప్పుడు కథ చెప్తాను, దాన్ని మీరు విప్పాలి, లేని ఎడల మీరు నాకు 30 బట్టలు వస్త్రాలు ఇవ్వాలి, అవి కూడా సన్నటి బట్టలు, సన్ననారపు బట్టలు ఇవ్వాలి అనేసి చెప్పడం జరిగింది. అయితే ఏమని అడిగాడు అంటే, బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తిను దానిలో నుండి తిండి వచ్చెను. బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తిను దానిలో నుండి తిండి వచ్చెను. దీనికి భావం ఏంటి చెప్పాలి అనేసి అడగడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎంతో ఆలోచించారు. వాళ్ళకి ఏమీ కూడా అర్థం కావట్లేదు. ఏంటి బలమైంది ఏంటి, తీపి ఏమిటి, మరి తినే దాంట్లోంచి తిండి వచ్చింది అంటున్నాడు ఏంటి అనేసి వాళ్ళు ఎంతగానో ఆలోచన చేస్తున్నారు, కానీ ఎవరికి అర్థం కాలేదు. సామెతల్లో ఒక మాట ఉంది. సామెతల గ్రంథము 13:3 గనక చూస్తే, తన నోరు కాచుకున్నవాడు తను తాను కాపాడుకొనును, ఊరక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. ఊరక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును.
చక్కగా మరి అక్కడ విందిస్తున్నప్పుడు మంచిగా అందరితో పాటు ఉండి చక్కగా మరి భోజనాలు చేసుకుంటూ వాళ్ళతోటి ఉండొచ్చు కదా. కాళ్ళతోటి ఎప్పుడైతే ఆ యొక్క పందాలకి వెళ్ళాడో మరి విప్పుడు కథకి ఉన్నటువంటి సమాధానము వారికి అర్థం కాలేదు, చెప్పలేకపోయారు. కాబట్టి ఏం చేశారనమాట, మరి సంసోనుకి ఎవరినైతే భారీగా మరి చేయబోతున్నారో ఆమె దగ్గరికి వెళ్ళి, ఇదిగో నీవు మా దానివి కదా, నీవు గనక అడిగితే తప్పకుండా సంసోను దాని యొక్క జవాబు చెప్తాడు, నీవు తెలుసుకుని మాకు చెప్పు. ఒకవేళ నీవు చెప్పలేదనుకో, నీవు చెప్పకపోతే దాని యొక్క పర్యవసానము చాలా కఠినంగా ఉంటుంది. నీ తల్లిదండ్రుల్ని, ఆ ఇంటిని మొత్తం అందరినీ కూడా కాల్చేస్తాము, చంపేస్తాము అనేసి వాడు బెదిరించారు. మరి ఈ బెదిరింపులకి ఆమె భయపడి తన తల్లిదండ్రుల గురించి, తన ఆస్తుల గురించి, అందరి గురించి మరి భయపడి ఏం చేసింది అనమాట, సంసోన్ని రోజు అడుగుతూనే ఉంది. దాని మరి భావం ఏంటి, దాని యొక్క భావం చెప్పుమని అడిగినప్పుడు 7 రోజులు అడుగుతూనే ఉంటే ఆఖరికి మరి రోజు ఏడుస్తూనే ఉంటే ఆ యొక్క భావాన్ని అతను చెప్పడం జరిగింది. మరి బలమైంది ఏంటి అంటే, అన్నిటికన్నా బలమైంది ఏంటంటే సింహమే అనేసి చెప్పాడు. దాంట్లో నుంచే మరి తేనె వచ్చింది అనేసి చెప్పడం జరిగింది. ఈ మాట తీసుకెళ్ళి మరి ఆ యొక్క ఫిలిస్తీన్లకి ఆమె ఎప్పుడైతే చెప్పిందో వాళ్ళు వచ్చి చెప్పడం జరిగింది. జరిగినప్పుడు మరి ఈ సంసోను ఓడిపోయాడు కాబట్టి ఏం చేశాడనమాట, మళ్ళా వేరే ప్రదేశానికి వెళ్ళి మరి 30 జతల బట్టలు వాళ్ళ కోసము యుద్ధం చేసి తీసుకుని రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇచ్చాడు. అయితే భార్య మీద చాలా కోపం వచ్చిందనమాట. నేను చెప్పిన దాన్ని బట్టే కదా ఆమె వారికి చెప్పడం వల్లే వాళ్ళకి జవాబు తెలిసింది, లేకపోతే తెలియదు కదా అని చెప్పేసి కోపంతో వెళ్ళిపోవడం జరిగింది. తన భార్యని విడిచి వెళ్ళిపోవడం జరిగింది. మరి భార్యని విడిచి ఎప్పుడైతే వెళ్ళిపోయాడో చాలా కాలం అయిపోయింది కాబట్టి ఆ యొక్క తండ్రి ఏం చేశాడంటే ఆ సంసోను భార్యని అతని స్నేహితుడికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. అంటే వివాహము అట్లాగా ఫెయిల్యూర్ అయిపోయింది. ఎందుకు ఫెయిల్యూర్ అయిపోయింది అంటే మరి ఊరక మాట్లాడడం వల్లే అది అక్కడ ఫెయిల్యూర్ అవడం జరిగింది. తర్వాత రెండవసారి మరి ఆ యవ్వనస్తుడు కాబట్టి ఏం చేశాడు అనమాట, తన యొక్క శరీర కోరికలు తీర్చుకోవడం, వేసులతోటి తిరగడం జరిగింది. తర్వాత మూడోసారి ఇంకొకసారి ఏం చేశాడంటే వేరే చోటికి వెళ్ళి ఒక స్త్రీ, దెలీలా అనేటువంటి స్త్రీతోటి అక్కడ ఉండడం జరిగింది. అక్కడ ఉన్నప్పుడు మరి ఫిలిస్తీన్ అందరికీ తెలుసు ఇతను చాలా శక్తివంతుడు, ఇతని యొక్క శక్తి, ఇంత బలమైనటువంటి శక్తి ఇతనికి ఎక్కడ ఉంది, ఈ స్త్రీ ద్వారా మనము తెలుసుకుంటే, ఆ రహస్యాన్ని తెలుసుకుంటే ఇతన్ని ఈజీగా మరి పట్టుకోవచ్చు, ఓడించవచ్చు, అతన్ని బందీగా చేయొచ్చు అని చెప్పేసి దెలీలా దగ్గరికి వెళ్ళి అందరూ కూడా ఆమెకి మీదిగో మేము ఇంత డబ్బు ఇస్తాము, నువ్వు అతని యొక్క బలం ఎక్కడుందో మాకు తెలియజెప్పాలి అని అడిగినప్పుడు ఆమె ఏం చేసిందనమాట, దానికి ఒప్పుకొని మరి సంసోనుతోటి ఎప్పుడు కూడా అడుగుతూ ఉండేదట, నువ్వు చాలా బలమైనటువంటి వాడు, పరాక్రమం కలిగినటువంటి వాడు, నీకింత బలం ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్తా ఉంటే అతను ఏం చేస్తూ ఉండేవాడు అనమాట, ఏదేదో చెప్తూ ఉండేవాడు. ఎప్పుడు కూడా మరి జవాబు చెప్పలేదు. కానీ ఎన్నోసార్లు ఆమె విసిగిస్తూ వచ్చింది. ఒకసారి అన్నాడు కదా, మరి నాకు బలం పోవాలి అనుకుంటే సిరవంజి చెట్లు ఉంటాయి కదా, అట్లా అని దాన్ని తీసుకొచ్చి కట్టండి అని చెప్పాడు. ఇంకొకసారి ఏమన్నాడంటే నా తలకు ఉన్నటువంటి వెంట్రుకలు అన్ని కూడా జడలు వేయండి, అప్పుడు తగ్గిపోతుంది నా బలం అని చెప్పడం జరిగింది. అట్లాగే ఏయో కథలు, కహానీలు, స్టోరీలు చెప్పుకొచ్చాడు. కానీ ఆఖరికి ఆమె ప్రతిరోజు కూడా విసిగిస్తూ ఉండడంతో ఏం చేశాడనమాట, ఒకసారి నిజాన్ని చెప్పడం జరిగింది. ఏమని చెప్పాడంటే, నా బలం అంతా కూడా ఎక్కడ ఉందంటే నా తల యొక్క వెంట్రుకల్లో ఉంది. ఆ తల వెంట్రుకలు ఎప్పుడైతే తీసివేస్తారో, ఎప్పుడైతే క్షౌరం చేయబడుతుందో అప్పుడే నా బలం అంతా కూడా పోతుంది అని చెప్పినాడు. అయితే ఆ యొక్క మాట విన్న తర్వాత ఇమీడియట్గా ఏం చేసిందనమాట, దెలీలా ఆ ఫిలిస్తీన్లతోటి, సర్దారులతోటి, వీళ్ళందరితోటి కూడా ఈ మాట చెప్పడం జరిగింది. వెంటనే మరి ఈయన తాగి పడి ఉన్న టైంలో మరి దెలీలా ఏం చేసిందనమాట, ఆ యొక్క తల వెంట్రుకలు అన్నింటినీ కూడా కత్తిరించడానికి, తీసివేయడానికి ఎంతగానో సహకరించింది. మరి గుండు అయిపోయింది, వెంట్రుకలు అన్నీ పోయినాయి. అదిగో ఫిలిస్తీన్లు వచ్చారు అనగానే ఎప్పటిలాగా లేచి విర్రవీగుతూ తన యొక్క బలాన్ని చూసుకోబోయాడు. కానీ తనకి ఏమీ కూడా బలం లేకుండా పోయింది. ఎప్పుడైతే అతనికి బలం లేకుండా పోయిందో ఫిలిస్తీన్లు అతన్ని బంధించారు. బంధించడం కాదు, వెంటనే వాళ్ళు ఏం చేశారంటే మరి ఆ యొక్క సంసోనును పట్టుకొని ఆ యొక్క 2 కన్నులు పీకివేయడం జరిగింది. ఎంత భయంకరం ఒక్కసారి ఆలోచించండి. బ్రతికి ఉన్నటువంటి ఆ యొక్క మనిషికి మరి ఏ మత్తు లేదు,
మరి ఇప్పుడైతే మనకు చిన్న ఆపరేషన్ అంటే మనం ఇంజెక్షన్స్ ఇచ్చి మత్తు మంది ఇచ్చి అక్కడ ఆపరేషన్లు చేయడం జరుగుతుంది. కానీ అక్కడ చూస్తే ఎంత పైచాచికమైనటువంటి కృత్యం జరిగిందో చూడండి. ఒక మనిషిని పట్టుకొని ఆ యొక్క మనిషి యొక్క 2 కన్నులు కూడా పీకేసినప్పుడు అతను ఎంత భయంకరమైనటువంటి వేదన, ఎంత భయంకరమైనటువంటి శ్రమ, మరి ఎంత భయంకరమైనటువంటి ఆ యొక్క రక్తము అవన్నీ కూడా మరి అతని నుంచి కారిపోవడము చూస్తూ ఉంటే ప్రభువా ఇట్లాంటి జీవితము ఎవరికి కూడా రాకూడదనేసి ప్రార్థన చేయవలసినటువంటి అవసరం. అయితే మరి ఈ యొక్క సంసోను మరి తన యొక్క కన్నులు 2 పోగొట్టుకున్నాడు. అంతేకాదు అతని చేతులకి మరి ఇత్తడి సంకెళ్ళు బిగించబడ్డాయి. ఎప్పుడైతే ఇత్తడి సంఖ్యలు బిగించబడ్డాయో అతన్ని తీసుకుని వెళ్ళి బందీ గృహంలో చెరసాలలో వేశారు. చెరసాలలో వేసి మరి అక్కడ కూడా ఏం చేశారు, కూర్చోబెట్టి ఏమీ భోజనం పెట్టట్లేదు. మరి పిండి విసిరేటువంటి చోట అతన్ని కూర్చోబెట్టి 24 గంటలు కూడా నువ్వు పిండి ఇసరాలి అని చెప్పి ఆ యొక్క రాతి విసిరేటువంటి వాటి దగ్గర కూర్చోబెట్టడం జరిగింది. అక్కడ పిండి విసురుతూనే ఉన్నాడు. చూసారా, దేవుని దగ్గర నుంచి మొట్టమొదటగా సంసోని జీవితంలో కనుక చూసుకుంటే తల్లిదండ్రులకి అవిధేయుడుగా ఉన్నాడు. తల్లిదండ్రుల యొక్క మాట వినుకోకుండా తనకి ఇష్టానుసారమైనటువంటి జీవితం, నాకు ఆ అమ్మాయే కావాలి, ఆ అమ్మాయినే నేను వివాహం చేసుకుంటానని చెప్పాడు. మరి చెప్పి అది కూడా ఏమన్నా మంచిగా చేసుకున్నాడంటే అక్కడ కూడా మరి పందాలు కట్టుకుని ఓడిపోయి తన యొక్క భార్యని పోగొట్టుకోవడం జరిగింది. అంతేకాదు మరి ఆ యొక్క ఫిలిస్తీన్ల యొక్క ఆ పంట పొలాలన్నీ కూడా ఏం చేశామంటే నాశనం చేశాడు. 300 నక్కలు పట్టుకున్నాడంటే, 1 కాదు 2 కాదు, 300 నక్కలు పట్టుకుని ఆ తోకలన్నీ కూడా కట్టేసి ఒకదానికొకటి రెండేసి కట్టి మరి వాటికి నిప్పు అంటించి పొలాల్లోకి పంపినప్పుడు ఆ యొక్క ఫిలిస్తీన్ అందరూ కూడా ఇది సంసోను చేసినటువంటి పనే, ఇతని మీద ఎట్లాగైనా సరే పగ తీర్చుకోవాలి అని చెప్పేసి ఎంతో కోపంతో పగతోటి రగిలిపోతున్నారు. అట్లాంటి కోపంతో ఉన్నటువంటి మరి యొక్క సంసోనుని ఆఖరికి వాళ్ళు పట్టుకున్నారు. ఎందుకు పట్టుకున్నారు, ఎందుకు వారి చేతికి మరి సంసోను దొరికాడు అంటే సంసోను దేవుని దగ్గర నుంచి దూరముగా వెళ్ళిపోయాడు. సంసోను తల్లిదండ్రులకి అవిధేయంగా ఉన్నాడు, ధర్మశాస్త్రానికి తర్వాత విరోధంగా ఉంటూ వచ్చాడు. ఊరికే మాట్లాడడం, ఏమి కబురు లేక కూడా మరి ఏదో ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉండేవాడు. మరి వేశ్యలతోటి గడిపాడు. తన బలం మీద తనకి ఎంతో ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నమాట, అంత భయంకరమైనటువంటి విశ్వాసము. అది ఇచ్చినటువంటి దేవుని మీద అతనికి ఏమాత్రము నమ్మకము లేదు. దేవుని దగ్గర నుంచి దూరముగా వెళ్ళిపోయాడు. అందుకనే మరి అతని యొక్క కన్నులు 2 కూడా ఊడబెరకడం జరిగింది. మరి అంత భయంకరమైనటువంటి శిక్ష అనుభవిస్తూ తర్వాత ఏం చేశారంటే ఇతన్ని మరి దాగోనికి బలి అర్పణగా అర్పించాలనేసి ఆ యొక్క పండగలో వాళ్ళంతా కూడా అనుకొని తీసుకుని వచ్చి ఆ యొక్క గుడిలో పెట్టి మరి భయంకరమైనటువంటి బలి అర్పణకి అతన్ని సిద్ధం చేసినప్పుడు అతడు ఆఖరిసారిగా దేవుని ప్రార్థన చేశాడు. ప్రభువా నన్ను క్షమించు, నా 2 కన్నుల నిమిత్తము నేను ఒక్కసారి నాకు ఛాన్స్ ఇయ్యి, నేను మరి వాళ్ళందరినీ కూడా నాశనం చేస్తానన్నప్పుడు ప్రభువు సంసోను యొక్క ప్రార్థన అంగీకరించి అతనికి గొప్ప బలాన్ని ఇచ్చినప్పుడు ఆ యొక్క గుడి మీద, ఆ గుడి లోపల దగ్గర 3000 మంది అక్కడ ఉన్నారు. ఆ 3000 మందిని ఆ సంసోను 2 చేతులతోటి ఆ గుడికి ఆధారంగా ఉన్నటువంటి 2 రాతి స్తంభాలని ఊడబెరికినప్పుడు ఆ గుడి పూర్తిగా నాశనం అయిపోయింది. గుడి లోపల ఉన్నటువంటి వారు, గుడి పైన ఉన్నటువంటి వారు అంతా కూడా చనిపోవడం జరిగింది. సంసోను జీవితంలో కనుక చూసుకుంటే సంసోను వివాహం చేసుకోలేదు, భార్య లేదు, పిల్లలు లేరు, మరి తల్లిదండ్రులు, మరి ఎవరితోటి తను సంతోషంగా ఉన్నటువంటిది లేనే లేదు. ఒకవేళ నీ జీవితం కూడా ఇలాగే ఉందేమో ఒక్కసారి గమనించు. తల్లిదండ్రులకి అవిధేయంగా ఉంటున్నావా? దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావా? నాకు ఎన్నో తెలివితేటలు ఉన్నాయి, ఈ తెలివితేటలతో నేను ఈ ప్రపంచాన్నే జయించగలను, నేను ఏదైనా చేయగలను అనేటువంటి మరి భయంకరమైనటువంటి ఆ తెలివి కూడా ఎట్లాంటి తెలివి అంటే మరి మామూలు తెలివి కానే కాదు, ఇతరుల యొక్క నాశనాన్ని కోరుకునేటువంటి తెలివి. అట్లాంటి తెలివి కనుక ఉంటే మరి ఎట్లాంటి జీవితం అంటే సంసోనికి కలిగినటువంటి జీవితమే నీకు కూడా కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఒక్కసారి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో. దేవునికి అదేవిధంగా ఈ లోకంలో తల్లిదండ్రులకి అవిధేయులుగా ఉన్నటువంటి కుమారుడైనటువంటి సంసోను ఎంత భయంకరమైనటువంటి మరణాన్ని పొంది ఉన్నారో మనము చూసాము. మరి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా తల్లిదండ్రుల దగ్గర నుంచి దూరం అయిపోయి మరి అన్నదమ్ముల చేత అమ్మివేయబడి ఎక్కడో
దూర ప్రాంతంలో ఉంటూ కూడా ఏ మాత్రము కూడా ఏ విధమైనటువంటి ఆశలకి కూడా లొంగకోకుండా, ఏ విధమైనటువంటి మరి ప్రలోభాలకి కూడా తల వంచుకోకుండా తన యొక్క జీవితాన్ని సఫలము చేసుకున్నటువంటి ఇంకొక యవ్వనస్తుడున్నాడు. మరి ఆయన గురించి ఇప్పుడు మనము చూద్దాము. ఒకటి మరి సంసోను గురించి మనము ఆలోచన చేశాము. రెండవదిగా కనుక చూసుకుంటే ఏసేపు. ఏసేపు అంటేనే ఫలించేడి చిగురు, కొమ్మ, ఫలించేడే కొమ్మ, చిగురించేటువంటి కొమ్మ. మరి ఆయనకి ఎన్నో బిరుదులు ఉన్నాయి. ఏసేపు తల్లిదండ్రులు మరి వృద్ధాప్యంలో ఉన్నారు. అయితే మరి ఏసేపుకి చిన్నతనం నుంచే కూడా చక్కటి కళలు రావడం జరుగుతుండేవి. ఆ కళలు దర్శనాలు చూసి ఎప్పుడైతే తన యొక్క అన్నదమ్ములకి చెప్పడం జరిగిందో వాళ్ళంతా కూడా కోపపడి ఇతన్ని ఎలాగైనా సరే పగ తీర్చుకోవాలనేసి అనుకుంటూ ఉండేవారు. తర్వాత మరి తండ్రి అతనికి కుట్టించినటువంటి ఆ యొక్క వస్త్రాలు కనుక చూసుకుంటే ఎంతో మంచి వస్త్రాలు, ఆ మామూలు సాధారణమైనటువంటి మనుషులు వేసుకునేటువంటి కాకుండా ఒక రాజు కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎట్లాంటి వస్త్రాలు ధరిస్తారో అట్లాంటి విచిత్రమైనటువంటి వస్త్రాలని తన యొక్క కుమారునికి కుట్టించడం జరిగింది. ఆ బట్టలు చూసినప్పుడు ఆయన ఆ బట్టలు ధరించి తిరుగుతూ ఉంటే మిగతా అన్నలకు అందరికీ కూడా చాలా కోపం వచ్చేస్తుంటుంది. మా నాన్న ఎప్పుడు కూడా ఈ చిన్నవాడిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, అన్ని వాడికే పెడుతున్నాడు, వాడిని ఎంతో ప్రేమగా చూస్తున్నాడు, ఎప్పుడైనా మాకు కూడా సమయం దొరకపోతుందా చూసుకుంటాము అనేటువంటి కోపము. ఈయన కూడా మరి ఎప్పుడు ఏసేపు తనకు వచ్చినటువంటి కళల గురించి ఎప్పుడైతే చెప్పడం జరుగుతూ ఉందో ఆ కళలు భావాన్ని చూసి వాళ్ళు కూడా మేము నీకు నమస్కారం చేస్తామా, మీకు నేను తల ఉంచుతామా, మేము పెద్దవాళ్ళము అన్నటువంటి ఒక ఫీలింగ్ వాళ్ళలో ఉండడంతో మరి చిన్నవాడైనటువంటి ఏసేపు మీద చాలా కోపంతో ఉన్నారు. ఒకసారి మరి వీళ్ళంతా కూడా పొలాల్లో ఉండి తమ యొక్క మందల్ని మేపుకుంటూ ఉంటే ఏసేపు వాడిని చూడడానికి మరి తండ్రి చేత పంపబడినవాడే అక్కడికి వచ్చినప్పుడు మరి ఒంటరిగా ఏసేపు చిక్కినప్పుడు ఏం చేశారన్నమాట, అతన్ని కొట్టడం జరిగింది. కొట్టి అతని యొక్క బట్టలన్నీ కూడా తీసేసుకుని అతను ఏం చేశారు, ఒక గోతులో పడేశారు. అంతేకాదు ఆ చినిగిపోయినటువంటి బట్టలు తీసుకొచ్చి ఏం చెప్పారన్నమాట, తండ్రికి ఇదిగో ఒక క్రూర మృగము మీ కుమారుని తినేసింది అనేసి అబద్ధం చెప్పడం జరిగింది. అంతేకాదు మరి ఈ యొక్క ఏసేపుని ఆ అన్నదమ్ములంతా కూడా ఏం చేశారంటే 30 వెండి నాణాలకి ఐగుప్తు వెళ్తున్నటువంటి వ్యాపారులకి అమ్మివేయడం జరిగింది. 30 వెండి నాణాలకి అమ్మడం జరిగింది. అట్లాగా మరి తల్లిదండ్రుల నుంచి తండ్రి నుంచి వేరైపోయినటువంటి ఏసేపు మరి అన్నదమ్ముల చేత భయంకరంగా శిక్ష పొంది మరి ఎంతగానో వేదనతోటి ఎక్కడికో వెళ్ళిపోయి మరి అప్పట్లో మనుషుల్ని ఒక బానిసల కింద అమ్మడం జరిగేది. అట్లా ఏసేపు ఒక పొతీఫరు ఇంటికి చేర్చబడ్డాడు. ఆ పొతీఫర్ కొనుక్కున్న తర్వాత ఆ ఇంటిలో అతను ఉంటూ ఉన్నాడు. మరి పొతీఫర్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా మరి దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవుడు ప్రతి వారికి తోడై ఉంటాడు. అయితే దేవుని యొక్క కార్యాలు కానీ, దేవుని యొక్క ఆలోచన కానీ, లేకపోతే దేవుని యొక్క మరి ఆయన చూపిస్తున్నటువంటిది మనము గ్రహించుకోలేనటువంటి స్థితిలో ఉంటాము. ఇక్కడ ఏసేపు దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఇన్ని కష్టాలు వచ్చినా ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నేను దేవుని విడిచిపెట్టను అని మరి ఒక బానిసలాగా పొతీఫర్ ఇంటిలో ఉంటూ ఉన్నాడు. మరి పొతీఫర్ ఇంటికి ఎప్పుడైతే ఇతను వచ్చాడో పొతీఫర్ని దేవుడు ఆశీర్వదించాడు. ఏసేపు ఉన్న ఆ ఇంటిని ఎప్పుడైతే ఆశీర్వదించాడో పొతీఫర్ గుర్తుపట్టాడు అనమాట. అబ్బో, ఈ పిల్లవాడు వచ్చిన దగ్గర నుంచి నేను చేసినటువంటి పని ప్రతిదీ కూడా చాలా చక్కగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ప్రతిదీ కూడా ఏసేపుకి ఇవ్వడం జరిగింది. అన్ని కూడా అతనికి హ్యాండ్ ఓవర్ చేసి తన మాత్రము తన యొక్క కార్యక్రమాల్లో ఉంటూ ఉండేవాడు. గృహ నిర్వాహకము అంతా కూడా ఏసేపు చేతిలోకి పెట్టడం జరిగింది. అయితే మరి ఏసేపు ఎంతో అందగాడు, రూపవంతుడు. పొతీఫర్ భార్య ఏం చేసిందంటే ఇతన్ని చూసి మరి అతన్ని మోహించి నాతోటి మరి శయనించమని అడిగితే దానికి మరి ఏసేపు ఏమన్నాడంటే నో అని చెప్పాడు. వద్దు. ఎందుకు వద్దు అన్నాడంటే నా యజమాని అయినటువంటి పొతీఫరు అన్నిటి మీద నాకు మరి సర్వ హక్కులు ఇచ్చాడు, అన్నిటిని నేను ఎంతగానో చూసుకుంటున్నాను, అతని ఎడల నేను నమ్మకంగా పనిచేయాలి, నాకు ఏ విధమైనటువంటి మరి నీతోటి నేను శయనించనని చెప్పినప్పుడు ఆమెకి చాలా కోపం వచ్చింది. ఆఖరికి ఒకసారి మరి అతను పట్టుకున్నప్పుడు అతని యొక్క చేతిలో ఉన్నట్టు ఆ యొక్క వేసుకున్నటువంటి షర్ట్ని వదిలేసి అతను పారిపోవడం జరిగింది. ఆ షర్ట్ తీసుకుని ఆమె ఏం చెప్పిందంటే ఇదిగో ఈ పొతీఫర్ తోటి ఏమని చెప్తుందంటే నీవు తీసుకొచ్చినటువంటి ఇతడు మరి నన్ను బలాత్కారం చేయబోయాడని ఎప్పుడైతే చెప్పాడో మరి ఈ ఏసేపుని తీసుకువెళ్లి చెరసాల్లో బంధించడం జరిగింది.
చిన్నప్పటి నుంచి కూడా మరి తల్లిదండ్రుల చేత ఎంతగానో ప్రేమించబడ్డటువంటి యోసేపు కనుక చూసుకుంటే అన్నదమ్ముల చేతిలో భయంకరంగా మోసపోయాడు. మరి ఇక్కడ పొతీఫరు దగ్గరికి వచ్చిన తర్వాత చూస్తే అక్కడ కూడా మోసపోయాడు. పొతీఫరు ఎంతగా నమ్మాడో మరి అంతగా అతన్ని తీసుకెళ్లి చెరసాలకి అప్పజెప్పాడు. ఇది ఎంతవరకు నిజమని ఒక్కసారి కూడా అతను ఆలోచన చేయలేదు. మరి అయినా కూడా యోసేపు దేవుని ఒక్క మారు కూడా ప్రభువా ఏంటి నా జీవితం ఎలాగవుతుంది అని నిలదీసి అడగలేదు. నీ చిత్తం తండ్రి అని చెప్పి అక్కడ ఎంతో విశ్వాసంతో ప్రార్థన చేయడం జరుగుతుంది. మరి ఆ యొక్క చెరసాలలో జైల్లో అందరికీ కూడా అతను తలమానికగా ఉండి అనేకమైనటువంటి పనులు చేసుకుంటూ అందరితోటి కూడా చక్కగా అతను జీవిస్తూ ఉండేవాడు. మరి అక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి ప్రతి వారికి కూడా ఆ యొక్క కళల యొక్క స్వభావాలు గురించి చెప్తూనే ఉండేవాడు. అట్లాగా అతను దగ్గర ఆ యొక్క జైల్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడంటే 10 సంవత్సరాలు అతను ఆ యొక్క జైల్లో ఉండిపోయాడు. ఆఖరికి ఒకసారి మరి ఆ యొక్క రాజుకి ఎప్పుడైతే కళ రావడం జరిగిందో ఆ యొక్క కళను బట్టి అతను ఏం చేస్తూ ఉన్నాడు అనమాట, నేను ఏమైనా సరే మరి ఆ కళ స్వభావాన్ని చెప్పాలి అనేసి మరి రాజు దగ్గరికి తీసుకొని రావడం జరిగింది. రాజుకి వచ్చినటువంటి కళని ఆ యొక్క కళ స్వభావాన్ని చెప్పినప్పుడు అతడు మరి యోసేపుని అతను చెప్పినటువంటి కళ స్వభావాన్ని ఇంకా మరి రాబోయే కాలంలో 7 సంవత్సరాలు నీకు విస్తారమైన పంట పండుతుంది, ఆ తర్వాత 7 సంవత్సరాలు బలమైనటువంటి కరువు నీకు రాబోతుందని చెప్పినప్పుడు మరి ఇట్లా నీవు చేయాలి. ఈ 7 సంవత్సరాలు వచ్చేటువంటి పంటని ఎక్కడికక్కడ నిలవ పెట్టి ఆ రాబోయే 7 సంవత్సరాల కరువు నుంచి తప్పించుకోవడానికి ఎంతో మంచి అవకాశం అని చెప్పినప్పుడు రాజు అతన్ని దీవించాడు. అంతేకాదు అతనికి మరి సన్నటి బట్టలు ధరింపజేశాడు, మరి బంగారపు గొలుసు వేశాడు, ఉంగరాన్ని ఇచ్చాడు, 2వ రథం మీద అతన్ని కూర్చోబెట్టాడు. దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు ఎన్ని శ్రమలు అనుభవించినా కూడా మరి దేవుని చేత అతను దీవించబడ్డాడు. డబ్బుకి ఆశపడలేదు, శరీర ఆశలకి లోబడలేదు, మరి దేవునికి దూరంగా ఉండలేదు. అంతా కూడా ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా నా దేవుడే నిజమైనటువంటి దేవుడు అని యోసేపు ఎప్పుడైతే మరి గట్టిగా ఆయన యొక్క పాదాల చెంత ఉన్నాడో దేవుడు యోసేపును ఎంతగానో దీవించాడు. హల్లెలూయా. మనము కూడా మరి ఈరోజు మీకు 2 వ్యక్తులను చూపించాను. ఒక ఆయన సంసోను దేవుని నుంచి దూరముగా వెళ్ళిపోయి కన్నులు ఓడబెరుకున్నటువంటి పరిస్థితి. అదే యోసేపు అయితే మరి దేవునికి దగ్గరగా ఉండి చెరసాలలో ఉన్నటువంటి అతను మరి 2వ రాజు తర్వాత రాజుగా అతన్ని అభిషేకించడం జరిగింది. ప్రియమైనటువంటి కుమారుడా, యవ్వనస్తులారా, మరి ఈరోజు ఈ 2 గురించి విన్నటువంటి మీరు ఏమి ఆలోచన చేసుకుంటున్నారు? దేవునికి దగ్గరగా ఉండాలా, దేవునికి దూరముగా ఉండాలా? దేవునికి దగ్గరగా ఉంటే ఎట్లాంటి దీవెనలు పొందుకుంటారు? దేవునికి దూరం అయితే ఎట్లాంటి శాపాలు, దేవుని యొక్క ఉగ్రత ఏ విధంగా ఉంటది మనము చూసి ఉన్నాము. మరి ఈ వాక్యము విన్నటువంటి మీరు ఇప్పటికైనా కూడా మరి సమయం మించిపోలేదు. మరి దేవుని దగ్గరికి వచ్చి ఆయన యొక్క పాదాల చెంత మరి ఉంటూ ఆయన యందు విశ్వాసంతో నమ్మకంతోటి మరి సత్యముని అనుసరిస్తూ ఉంటే దేవుడు తప్పక మిమ్మల్ని దీవిస్తాడు. మీకు ఎట్లాంటి కష్టాలు ఉన్నా కూడా దేవుడు వాటన్నిటిని కూడా తీరుస్తాడు. దేవుడు మరి ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మీ మమ్మల్ని అందరినీ కూడా దీవించాలనేసి నేను ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని ముగిద్దాము. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు తండ్రి. అవును నాయన, సంసోను ప్రభా మరి నాయన తన మీద తనకు ఉన్నటువంటి ఆ యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ప్రభా మరి నాయన 2 కన్నులు పోగొట్టుకుని అంధకారంలోనికి వెళ్ళి మరణపాత్రుడైనాడు. కానీ ప్రభా యోసేపు అయితే ప్రభా మరి నాయన చెరసాలలో ఉండి కూడా ప్రభా నీకు నమ్మకమైనటువంటి శిష్యుడుగా ఉంటూ ప్రభా మరి నాయన తన యొక్క జీవితాన్ని చక్కబరుచుకుని ప్రభా మరి నాయన నీ యొక్క నిండైనటువంటి దీవెనలు పొందుకున్నాడు ప్రభా. మరి యొక్క టీవీ కార్యక్రమం చూస్తున్నట్టు ప్రతి వారు కూడా యోసేపు లాగా నిండైనటువంటి దీవెనలు పొందుకుంటారనేసి ప్రభా మరి నాయన వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా మరి నాయన యేసయ్య నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా మరి నాయన ఎల్లప్పుడూ నిన్ను ప్రార్థన చేసుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని అందరి బిడ్డలకి కూడా దయచేయవలసిందిగా మా ప్రభువుని పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.